ఇటీవలే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హిమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కొన్ని వ్యంగ్యమైన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చిరంజీవిని పొగుడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవిని ఒక మెట్టు కిందకు దిగి జగన్తో పోరాడి బతిమిలాడి మాట్లాడటం వల్లే సినీ ఇండస్ట్రీలో టికెట్ రేట్స్ సమస్య తీరిందని అంటారు. దానికి బాలయ్య కౌంటర్ ఇస్తూ అదంతా అబద్ధం, చిరంజీవి పీకిందేమీ లేదు, నాన్ సెన్స్ మాట్లాడకండి అంటూ చాలా అహంకారంతో మాట్లాడతాడు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, ఆ రోజు ఆయనతో కలిసి వచ్చిన నారాయణమూర్తి మరియు ఇతర వైసీపీ నేతలు కూడా బాలయ్యకి బలమైన కౌంటర్ అటాక్ చేశారు. అయితే ఇక చిరంజీవి అభిమానుల సంగతి తెలిసిందే కదా. తన అభిమాన హీరోని ఒక్క మాట అన్నా ఊరుకోరు. గతంలో సిపిఐ నారాయణని పరుగులు తీయించి కొట్టేంత పని చేశారు. ఇక బాలయ్య ఈ రేంజ్ కామెంట్స్ చేసిన తర్వాత ఊరుకుంటారా? గతంలో రియాక్ట్ అయినంత వైలెంట్గా రియాక్ట్ అవ్వలేదు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై 300 పోలీస్ స్టేషన్స్లో కేసులు ఫిర్యాదు చేయాలని నిన్న బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక హోటల్లో మెగా అభిమానులు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇదే కనుక జరిగితే పెద్ద సంచలనమే అవుతుంది. ఇరు వర్గాల మధ్య పోరు సోషల్ మీడియాని దాటి బయట తారాస్థాయికి చేరుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా చిరంజీవి లేదా బాలకృష్ణ ఎవరో ఒకరు బలమైన స్టాండ్ తీసుకొని అభిమానులను శాంతింపచేయాలని కోరుకుంటున్నారు విశ్లేషకులు. మరి చిరంజీవి బాలయ్య రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే పరిస్థితులు చేతులు దాటే ప్రమాదం లేకపోలేదు. బాలయ్య చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీలో ఉన్నారు. వీళ్లంతా ఒక కూటమి, అనవసరంగా కూటమి మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయకూడదు అనే స్పృహ బాలయ్యకి లేదు. ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై చంద్రబాబు బాలయ్యని కంట్రోల్లో పెట్టాలి, లేదంటే నేరుగా పవన్ కళ్యాణ్ బహిరంగ కౌంటర్లు ఇచ్చే రోజులు ఉంటాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జుబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తేనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ